తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు వేగం పుంజుకుంది. హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ లో 480 ప్లాట్లను కేటాయించారు. ఈ రోజు లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్ హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇక ఎంతమందికి లబ్ధి పొందింది, ఎంతమంది నిరాశ చెందారు? థ్యాంక్ యూ మాధవి. ప్రస్తుతం మనం నాంపల్లిలో ఉన్నటువంటి రెడ్ హిల్స్లో ఏదైతే వెట్ గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నామో, సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉందో, అంటే క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు నిర్మిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించే ఈరోజు మొదటి విడతగా లాటరీ కార్యక్రమం అయితే జరుగుతుంది. మనం చూసుకోవచ్చు వెట్స్ గార్డెన్ ఏదైతే ఉందో, సో ఇక్కడే మనమైతే ఉన్నాము. సో ఈరోజు అంటే మొదటి విడతగా నాంపల్లికి సంబంధించినటువంటి ఇండ్ల కేటాయింపు ఈరోజు అయితే జరగనుందన్నమాట. సో చూసుకోవచ్చు, ఎవరైతే మొత్తం ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉందో అంటే గార్డెన్ ఏర్పాటు చేశారు, లబ్ధిదారులు అందరూ కూడా అక్కడ కూర్చున్నారు. సో దానికి సంబంధించి మరి కాసేపట్లో లాటరీ ప్రక్రియ అయితే జరుగుతుంది. అంటే మొదటి విడతగా దాదాపుగా 480 ఫ్లాట్ల నిర్మాణానికి అంటే లాటరీ పద్ధతి ద్వారా తీస్తారు. సో వాళ్ళందరికీ సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ పెద్ద బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఎంపిక చేసిన తర్వాత ఎవరెవరి పేర్లు వస్తాయి ఏంటి అని కూడా మొత్తం ఇక్కడ లబ్ధిదారులకు సంబంధించి ఇక్కడ ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది. సో ఈరోజు నాంపల్లికి సంబంధించి దాదాపు 480 ఫ్లాట్లకు సంబంధించి ఈ లాటరీ కార్యక్రమం అయితే ఉంటుంది. దీనికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే హాజరు కానున్నారు. సో దానికి సంబంధించే మొత్తం కూడా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో మనం చూసుకోవచ్చు, మనకు మెయిన్ హాల్ ఏదైతే ఉందో, లక్కీ డ్రా జరుగుతున్నటువంటి హాల్ ఏదైతే ఉందో, సో అందులో చూడొచ్చు మొత్తం కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో లబ్ధిదారులను మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో మీకు పక్కన ఏవైతే అతికేసారో అంటే స్టిక్ చేశారో దీనికి సంబంధించి అంటే అర్హులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి క్లియర్గా వైజ్గా మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి కాసేపట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వస్తారు, రెవెన్యూ శాఖ మంత్రి. సో ఆయన వచ్చిన తర్వాత మొత్తం ఎవరెవరు అర్హులు ఉన్నారు వాళ్ళ అర్హతను బట్టి అయితే లాటరీ పద్ధతి ద్వారా తీసి వాళ్ళకైతే ఇండ్లు కేటాయించడం జరుగుతుంది. సో మొత్తం కూడా ఇందులో 480 అయితే ఇండ్లు లబ్ధిదారుల కోసం ఎంపిక చేయడం జరిగింది. దాదాపుగా 4,000 అప్లికేషన్లు అయితే వచ్చినాయి అన్నమాట. సో అందులో నుంచి అర్హులను తీసి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ దానికి సంబంధించి కూడా వచ్చాయి. ఇందులో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎస్సీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి కొంత రిజర్వేషన్ ఉంది. అట్లాగే ముఖ్యంగా మహిళలకు సంబంధించి 30% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, మనం ముందుకు వెళ్దాం కొంచెము. సో కార్యక్రమం అయితే మరి కాసేపట్లో జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి వచ్చి దీన్ని కార్యక్రమం మొత్తం కూడా చూడడం జరుగుతుంది. సో ఏదైతే మనకు ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు, మొత్తం స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో స్క్రీన్స్ ఏర్పాటు చేసి అందులో లబ్ధిదారుల పేర్లు, వాళ్ళ వివరాలు మొత్తం కూడా తీయడం జరుగుతుంది. సో మనము చూస్తున్నటువంటి ఏదైతే బాక్సెస్ ఉన్నాయో బాక్సులో అందరూ చిట్టీలు కూడా రాసి అందులో వేస్తారు. వేసిన తర్వాత లబ్ధిదారులను అయితే క్లియర్గా ఎంపిక అయితే చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత ఎవరికైతే ఫ్లాట్స్ కేటాయింపు జరుగుతుందో అందులో నుంచి వాళ్ళకైతే ఫ్లాట్ కేటాయింపు జరుగుతుంది. సో ఇక్కడే ఆల్రెడీ మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లో స్టార్ట్ అయిపోతే మనకు కనిపిస్తున్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో, సో ఆ బాక్స్లో అందరి చిట్టి పేరు కూడా రాస్తారు. పేరు రాసిన తర్వాత సో అందులో నుంచి ఒక్కొక్కరు తీసి లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, పటిష్ట చర్యలు అయితే చేపడుతుంది. సో మనం చూసుకోవచ్చు, మొత్తం అధికారులు దీనికి సంబంధించిన పర్యవేక్షణ మొత్తం కూడా కొనసాగుతుంది. హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు అట్లాగే మిగతా సంబంధించిన అధికారులు మొత్తం కూడా దీని కార్యక్రమాన్ని మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. సో మరి కాసేపట్లో ఈ ప్రక్రియ మొత్తం కూడా స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది, హాజరయ్యారు. సో కార్యక్రమం ఎట్లా జరుగుతుంది ఏంటి అని కూడా చెప్పడం జరిగింది. సో పేదవాళ్ళ కోసం ఎల్ఐజీ హోమ్ స్కీమ్ అంటే ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్కి సో ఇట్లాంటి పెట్టి దాదాపుగా 11 లక్షలు ఖర్చు అవుతుంది దీనికి. సో అందులో సబ్సిడీగా 5 లక్షలు అయితే ప్రభుత్వం ఇస్తుంది, ఇంకొక 6 లక్షలు అయితే లబ్ధిదారుడు అంటే ఎవరైతే ఎంపిక అవుతాడో సో అతనైతే పెట్టుకోవడం జరుగుతుంది. సో మొత్తం కూడా ఈ కార్యక్రమము ఈరోజుకు సంబంధించి 4 నియోజకవర్గాలలో ఈరోజైతే జరుగుతుంది. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్, అట్లాగే రాజేంద్ర నగర్,
సో ఈరోజు ఇక్కడ నాంపల్లికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో సో ఇక్కడ కూడా మొత్తం కూడా జరుగుతుంది. మరి కాసేపట్లో అధికారులు అందరూ వచ్చి దాని తర్వాత చేస్తారు. సో మనం చూసుకున్నట్లయితే మనము ఒకసారి బయటికి వెళ్దాం. లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మొత్తం కూడా చూసుకోవచ్చు. మొత్తం అందరూ లబ్ధిదారులు ఎవరైతే అంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? అప్లికేషన్ పెట్టుకున్నారా? రావాలని అనుకుంటున్నాను, వస్తుందని అనుకుంటున్నాం. ఇంకా దేవుడి దయ మరి వస్తే చాలా సంతోషమేండి. ఇప్పటి వరకు ఏ ఆధారం లేదు పిల్లలతో. అది సో మరి మరికొంతమంది ఉన్నారు. సో కాసేపట్లో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో లబ్ధిదారులు మొత్తం కూడా ఇక్కడ అంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? అప్లికేషన్ పెట్టుకున్నారు? समझ में अप्लीकेशन पेट्रोल एप्लीकेशन हाँ अप्लाई किया क्या? अप्लाई किया। कैसे लग रहा है आपको? अच्छा लग रहा है अप्लाई करे तो। अच्छा आपको मिल जाएगा क्या? क्या आपको क्या लग रहा है? ये अपने हाथ में भी नहीं है ना, मिलेगा नहीं मिलेगा देखेंगे, ट्राई करेंगे। సో ఇది పరిస్థితి. సో ఇక్కడ మొత్తం కూడా పటిష్ట చర్యలు అయితే తీసుకుంటున్న జరుగుతుంది. చాలామంది అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళకు వస్తుందని అయితే కొంచెం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పథకం ఏదైతే ఉందో చాలా మంచిదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్హులు అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వచ్చారో దాదాపు 4000 మంది అప్లికేషన్ వచ్చాయి. అందులో 480 మాత్రమే ఈరోజు అర్హులుగా గుర్తిస్తారు. వాళ్ళందరికీ గుర్తించిన తర్వాత వాళ్ళకు ఫ్లాట్స్ కేటాయిస్తారు. కేటాయించిన తర్వాత వాళ్ళు మొత్తం 11 లక్షలు అయితే దీనికోసం ఖర్చు పెడుతున్నారు. 5 లక్షలు వచ్చేసి ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. 6 లక్షలు ఎవరైతే లబ్ధిదారుడు ఎంపిక అవుతాడో అతనైతే కట్టుకోవాల్సి ఉంటుంది. సో అమౌంట్ మొత్తం కూడా ఒకేసారి కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 4 విడతల్లో కట్టుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. మరి కాసేపట్లో అధికారులు ఇక్కడికి వచ్చి ఈ లాటరీ కార్యక్రమం మొత్తం కూడా జరిగి అర్హులను ఎంపిక చేసి మొత్తం 480 ఫ్లాట్స్కి సంబంధించి ఎవరి వాళ్లకు లాటరీ పద్ధతి ద్వారా ఇక్కడ కార్యక్రమం మొత్తం కూడా పూర్తి చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. మాధవి, థ్యాంక్ యూ రాజు. నేపాల్ ముంగిట